షాకింగ్ కామెంట్స్ చేశాడు యువరాజ్ సింగ్. మరి దేని మీద షాకింగ్ కామెంట్స్ చేశాడంటే, రీసెంట్గా ఒక స్పోర్ట్స్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ఎందుకు కామెంటరీ చేయట్లేదు అన్న ప్రశ్నకి సమాధానం చెప్పాడు. నిజంగానే యువి మనకి కామెంటరీ చేస్తూ ఎప్పుడూ కనిపించలేదు. మిగతా క్రికెటర్స్ అందరూ కూడా రిటైర్ అయిన తర్వాత కామెంటరీ బాక్స్ లో కనిపించడం చూసాం మనం. కానీ యువరాజ్ సింగ్ మాత్రము క్రికెటర్స్ కి కోచింగ్ ఇస్తూనో గోల్ఫ్ ఆడుతూనో కనిపిస్తూ ఉంటాడు, వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. మరి తాను ఎందుకు కామెంటరీ చేయట్లేదు, ఎందుకు ఆ డెసిషన్ తీసుకున్నారు మీరు కామెంటరీ చేయకూడదని అని అడిగితే యువి చెప్పిన సమాధానం ఏంటి అంటే, నా మీద వ్యక్తిగత విమర్శలు చేసిన వారితో కలిసి కూర్చొని నేను కామెంటరీ చేయలేను, అది నాకు ఇష్టం ఉండదు. నా క్రికెట్ మీద విమర్శిస్తే ఓకే, కానీ నన్ను పర్సనల్ గా చాలా మంది విమర్శించారు, సో అటువంటి వాళ్ళతో కలిసి నేను కామెంటరీ బాక్స్ లో కూర్చోలేను అని చెప్పాడు. ఇది కూడా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు తాను రిటైర్ అయ్యాను కాబట్టి ఇప్పుడు అసలు ఆ ఇష్యూ మీద మాట్లాడాలని అనిపించింది, అందుకే మాట్లాడుతున్నాను. క్రికెట్ మీద మాట్లాడితే ఆ విమర్శను సద్విమర్శగా తీసుకుంటాను, కానీ పర్సనల్ అటాక్ చేస్తే మాత్రం అది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మెయిన్ రీజన్ అదే, వాళ్ళతో కలిసి కూర్చొని కామెంటరీ బాక్స్ని షేర్ చేసుకోకపోవడానికి మెయిన్ రీజన్ అదే అంటూ మరి చెప్పాడు. ఇంతకీ మరి యువరాజ్ సింగ్ని అంతలా పర్సనల్ అటాక్ చేసిన మాజీ క్రికెటర్స్ ఎవరు? మీకు ఏమైనా ఐడియా ఉందా? కామెంట్ చేయండి.